ఎంత గారపట్టిన దంతాలైనా, పసుపు రంగులో ఉన్న దంతాలైనా, పుచ్చుపట్టిన దంతాలైనా ఒక్కసారికే తెల్లగా 2 నిమిషాల్లో మిలమిలా మెరుస్తాయి. పసుపు రంగులో పుచ్చుపట్టిన దంతాల మీద ఇప్పుడు నేను మీకు లైవ్‌లోనే చేసి చూపిస్తాను. మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. దంతాలు పుచ్చులు పట్టడం, దంతాలు అనేవి గార పట్టడం, దంతాలు పసుపు రంగులో మారటం, ఇవి మనకి కామన్గా జరుగుతూనే ఉంటాయి. దంతాలు మిలమిల తెల్లగా మెరవాలంటే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. మీ దంతాలు అనేవి పుచ్చు పట్టినా లేదనుకుంటే పసుపు రంగులో ఉన్నా ఎలా ఉన్నా సరే తెల్లగా మారుతాయి, హెల్తీగా ఉంటాయి. అంతేకాదు దంతాల నుండి చాలామందికి రక్తం కూడా వస్తుంది. కొంతమంది మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఏదైనా చిట్కా చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనకి కాన్ఫిడెంట్ అనేది లోగా ఫీల్ అవుతాం. సో మనకి 24 అవర్స్ అనేది నోటి నుండి మంచి వాసన రావడానికి కూడా నేను ఒక మంచి రెమెడీ చెప్తాను. దీంతో మీకు నోటి నుండి వచ్చే దుర్వాసన కంట్రోల్ అవుతుంది. అలాగే మీ దంతాలు అనేవి తెల్లగా కూడా మారుతాయి. పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటామండి. పిల్లలు చాక్లెట్స్ తినడం లేదనుకుంటే జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి దంతాలు అనేవి పుచ్చు పట్టడం లేదనుకుంటే గార పట్టడం, ఎల్లో కలర్లో మారడం జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో మీ దంతాలు అనేవి తెల్లగా మారుతాయి 100% కూడా. మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. ఫస్ట్ టైంకే 100% మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట. ఫస్ట్ టైంకే జస్ట్ 2 మినిట్స్లోనే మీ దంతాలు తెల్లగా మారడం పక్కా. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి. వెల్లుల్లి వల్ల గారపట్టిన దంతాలు తెల్లగా మారుతాయి. అంతేకాదు వెల్లుల్లి వల్ల పసుపు రంగు దంతాలు కూడా తెల్లగా మారుతాయి. 2 వెల్లుల్లిపాయలు తీసుకొని వాటి మీద పొట్టు అనేది మనం తీసుకోవాలి. వెల్లుల్లి మీద పొట్టు తీసిన తర్వాత వెల్లుల్లిని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. వెల్లుల్లి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దంతాలు తెల్లగా మారడానికి వెల్లుల్లిని ఖచ్చితంగా యూజ్ చేయండి. సూపర్ రిజల్ట్ అనేది 2 నిమిషాల్లో చూస్తారు. వెల్లుల్లిని తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అయితే ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత మనం ఏ పేస్ట్ అయితే వాడుతున్నామో ఆ పేస్ట్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే చిటికెడు బేకింగ్ సోడా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే కొద్దిగా పసుపు చిటికెడు యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే పసుపును కానీ బేకింగ్ సోడాని కానీ యాడ్ చేయలేదండి. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. బయటే మనం హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు. 1 వీక్ to 2 వీక్స్ అయితే ఉంటుంది. ఇది పాడేమవ్వదు. ఏదైనా ఒక చిన్న కంటైనర్లో వేసి మీరు బ్రష్ చేయాలనుకున్నప్పుడు బ్రష్ చేస్తే సరిపోతుంది. ఎంత పుచ్చు పట్టిన దంతాలైనా, గార పట్టిన దంతాలైనా దీన్ని ఉపయోగించి బ్రష్ చేసిన తర్వాత దంతాలైతే మిలమిల మెరుస్తాయి. చాలామందికి చిగుల నుండి రక్తం కూడా వస్తుంది. సో అలాంటి ప్రాబ్లం కూడా మీకు అస్సలు ఉండదన్నమాట. మీ చిగుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొంతమందికి ఏదైనా ఫుడ్ అనేది తినేటప్పుడు కూడా బ్లడ్ వస్తుంది. అంటే మనం ఏదైనా కొరికి తింటాం కదా, యాపిల్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ కొరికి తినేటప్పుడు బ్లడ్ అనేది వాటికి అంటుతుందన్నమాట. సో ఆ ప్రాబ్లం కూడా మీకు ఉండదు. మీ దంతాలు అలాగే మీ చిగుళ్ళు కూడా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటాయి. 2 మినిట్స్ అనేది బ్రష్ చేసి వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. సో చూసారు కదా,
మనకి దంతాలు అయితే తెల్లగా మారతాయి. అలాగే ఏదైతే గారు ఉందో మన దంతాల మీద అది అస్సలు కనిపించదు బ్రష్ చేసిన తర్వాత. మీరు లైవ్లోనే చూసారు కదండి, ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి దంతాలు అనేవి. సో 2 మినిట్స్ చాలు దంతాలు తెల్లగా మారడానికి. ఇప్పుడు నేను మీకు ఒక మౌత్ వాష్ అనేది షేర్ చేస్తాను. దానికోసం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వాటర్ మనకి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మనకి వాటర్ అనేవి వేడవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి. సోంపు వల్ల మన నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మన నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత ఇందులో 5 లవంగాల్ని యాడ్ చేసుకున్నాను. లవంగాల వల్ల నోటి నుండి వచ్చే దుర్వాసన కంట్రోల్ అవుతుంది. దంతాలు చాలా తెల్లగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో 2 ఎలాచీని యాడ్ చేసుకోవాలి. ఎలాచీని దంచి యాడ్ చేసుకోవాలి. ఎలాచీని యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని 2 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్కి ఇది మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసి బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ మౌత్ వాష్ని. సో నేనైతే 1 గ్లాస్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఖచ్చితంగా నోరు అనేది 24 అవర్స్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అనేది అవసరం ఉండదన్నమాట. రూమ్ టెంపరేచర్లో ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మీకు అవసరం ఉన్నప్పుడల్లా యూస్ చేయండి. ఎప్పుడెప్పుడు ఈ మౌత్ వాష్ యూస్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. మార్నింగ్ మీరు బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ యూస్ చేయాలి. నైట్ టైం ఫుడ్ తిన్న తర్వాత పడుకుంటున్నాం అనే ముందు కూడా మౌత్ వాష్ని యూస్ చేయండి. డేలో మీరు 2 టైమ్స్ అనేది మౌత్ వాష్ని యూస్ చేస్తే మీ దంతాలు తెల్లగా ఉంటాయి. మీ నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది కంట్రోల్ అవుతుంది. మీరు మాట్లాడినప్పుడల్లా గుడ్ స్మెల్లే వస్తుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఈ మౌత్ వాష్ని యూస్ చేయండి. బయట మార్కెట్లో మనకి చాలా మౌత్ వాష్లు ఉంటాయి. బట్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. ఇంట్లోనే ఖర్చు లేకుండా ఇది ట్రై చేయండి. దంతాలు మిలమిలా మెరుస్తాయి. మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ అవుతుంది. మీరు ఎప్పుడు మాట్లాడినా గుడ్ స్మెల్ అనేది వస్తుంది. మన దంతాల్ని తెల్లగా మార్చుకోవడం చాలా సులువండి. కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం దంతాలు అనేవి పక్కా తెల్లగా మారుతాయి. మీరు నేను చెప్పిన ఈ రెమెడీని డైలీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. వీక్లో మీరు 2 టైమ్స్ ట్రై చేసినా మీ దంతాలు అనేవి హెల్దీగా ఉంటాయి. దంతాల మీద ఉన్న గారా పోతుంది, పసుపు రంగు పోతుంది. పుచ్చి పట్టిన దంతాలు కూడా మనకి నార్మల్గా అయ్యి మనకి హెల్దీగా కూడా ఉంటాయన్నమాట. మౌత్ వాష్ అనేది మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మనం చేయాలి. తర్వాత నైట్ టైం ఫుడ్ తిన్న తర్వాత కూడా మీరు మౌత్ వాష్ అనేది చేసి పడుకోండి. నైట్ ఫుడ్ తిన్నాక మౌత్ వాష్ చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్కి దంతాలు అనేవి చాలా బాగుంటాయండి. ఇన్ కేస్ ఇప్పటివరకు ఈ చిట్కా ట్రై చేయలేదంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేయాలి. నైట్ ఫుడ్ తిన్న తర్వాత కూడా మౌత్ వాష్ చేసి పడుకోండి. మార్నింగ్కి మీకు మంచి డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఈ చిట్కా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.